హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు తెలుగు 8th క్లాస్ చూస్తున్నాం కదా. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఉన్నాయండి. సెమిస్టర్ 1లో 6 పాఠాలు, ఒక ఉపవాచకం. సెమిస్టర్ 2లో 6 పాఠాలు, ఒక ఉపవాచకం ఉన్నాయండి. అయితే సెమిస్టర్ 1లోని మనం 2 పాఠాలకి గ్రామర్ పాయింట్ చూసాం కదా. ఇప్పుడు 3వ పాఠం శతక సౌరభం లెసన్కి గ్రామర్ పాయింట్ చూద్దామండి. ప్రక్రియ వచ్చి శతకం, ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు, రచయిత శతక కవులు. నేను అన్ని లెసన్స్ చదివి పెట్టానండి, గ్రామర్ కూడా పెట్టాను. ఇప్పుడైతే ఉట్టి గ్రామర్ అయితే విడిగా పెడుతున్నానండి. శతక సౌరభం చూడండి, ఇక్కడ కొన్ని కవి పేర్లు, కాలము, శతకము ఇచ్చారండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను ఆల్రెడీ పెట్టాను ఇవన్నీ. గ్రామర్ అండి. చూడండి, ఇక్కడ మనకి క్రింది పట్టిక ఆధారంగా వాక్యాలలోని పదాల అర్థాలను గుర్తించండి, వాటితో సొంత వాక్యం రాయండి. సొంత వాక్యాలండి. సమయం చూడండి, ఇక్కడ కొన్ని వాక్యాలు అయితే ఇచ్చారు. జనని జనకులకు కరములెత్తి నమస్కరించాలి. జనని జనకులు అంటే తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పూజించాలి. కరములు చేతులు, చేతులకు దానం ఆభరణం. ఇక్కడ కరము ప్లస్ జనని జనకులు ఉన్నారండి, ఆ రెండు సొంత వాక్యాలు అనమాట. అలాగే కాలము కనకము కంటే విలువైనది. కాలము అంటే సమయం, కనకము అంటే బంగారం. సమయం ఎంతో విలువైనది, బంగారంతో కిరీటం చేయించారు. సొంత వాక్యాలండి. నెక్స్ట్ వచ్చి గురువు చెప్పే సూండ్రుతము పిల్లల హితము కొరకని భావించాలి. సూండ్రుతము మంచి మాట, హితము మేలు, మంచి మాటలను విని ఆదరించాలి. మేలుకు సొంత వాక్యం, పరులకు మేలు చేస్తే వచ్చే ఫలితం గొప్పదే. నెక్స్ట్ అండి నానార్థాలు. జనని తల్లి, కోరిక, దయ. కను చూచు, ప్రసవించు, తెలియు. మతి బుద్ధి, తలపు, ఇచ్చ. పలుకు నింద, ఖండము, మాట్లాడు. ధర్మం పుణ్యం, యాగం, న్యాయం. నానార్థాలు. ఇప్పుడు చూడండి, మనకి పర్యాయ పదాలండి. పర్యాయ పదాలు. పలాయనం, పలాయనంకి పారిపోవు, పరిగెత్తు. కార్యం, కార్యం పని, కర్మ. వీణుల విందు, చెవులకింపు, శ్రావ్యం. వెలుగు, కాంతి, ప్రభ. ప్రకృతి వికృతులండి. కార్యం కర్జం, కథ, కథ. శ్రీ సిరి, భాష, భాష. భోజనం బోనము. నెక్స్ట్ అండి, ఇక్కడ కొన్ని పదాలు అయితే ఇచ్చారు, వాటి అర్థాలు ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఫస్ట్ది సరం అంటే 1వది బాణము. గిరి కొండ. హసం 3వది నవ్వు. వాసము దూలము, కనుగొను. నిందలు రణము, యుద్ధము. తీర్థం పుణ్యక్షేత్రం, చిత్తము. మనస్సు సతతం, ఎల్లప్పుడూ. చాడీ మాటలు, వెతకడం. నెక్స్ట్ అండి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి సూత్రాలు అయితే ఇచ్చారు. ఆ ఈ ఊరులకు సవర్ణాచ్యులు పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఆ వచ్చిందనుకోండి, పరపదంలో ఫస్ట్ ఆ వస్తే దీర్ఘం వస్తుంది. ఈ వచ్చినప్పుడు, పూర్వపదంలో ఈ వచ్చినప్పుడు పరపదంలో స్టార్టింగ్ ఈ వస్తే అక్కడ కూడా దీర్ఘం వస్తుంది. అలాగే ప్రతిదానికి దీర్ఘం వస్తుంది అని చెప్తున్నారు. అవే అచ్చులు పరమైతే ఆ ఈ ఊరులకు అప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అలాగే గుణసంధి వచ్చి అకారానికి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏఓఆర్లు ఏకాదేశంగా వచ్చి గుణసంధి జరుగుతుంది అని కింది తరగతుల్లో తెలుసుకున్నారు కదా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. విద్యార్థి, విద్య ప్లస్ అర్ధి. విద్య, ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడ ఆ వచ్చింది. ఆ వచ్చినప్పుడు దీర్ఘం వస్తుంది అని చెప్తున్నారు. విద్య చూసారా, దాకి దీర్ఘం వచ్చింది.
సో సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం ఓ, సూర్యో చూసారా, ఓ వచ్చింది. సూర్య ప్లస్ అది విడతీస్తే సూర్య, అచ్చు వచ్చింది, అచ్చుకి ఊ వచ్చింది, ఓ. చూడండి వరుసగా అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి అకారానికి ఈ ఊ రూలు పరమైతే వరుసగా ఏఓ ఆర్లు వస్తాయి. అక్కడ ఏమిచ్చారు, సూర్యోదయం ఇచ్చారు కదా, సూర్య ఓ కదా, ఊ వస్తుంది అనమాట. ఈ ఓ పలికినప్పుడు ఈ ఊ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ సూర్యో ఓ వచ్చింది కదా, ఆ ఓ వచ్చినప్పుడు ఊ వస్తుంది అనమాట. సూత్రాలు అయితే మనం కంఠస్థ పెట్టాలండి. గుణసంధి. గజేంద్రుడు ఏ వచ్చింది, గజ ప్లస్ ఇంద్రుడు గుణసంధి. మహర్షి ఆర్ వచ్చింది, మహా ప్లస్ ఋషి గుణసంధి. సూత్రాలు అయితే కంఠస్థ పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులు ఊరక ఉత్వసంధి. ఊ వచ్చినప్పుడు ఉత్వసంధి వస్తుంది కదా. చరణ ప్లస్ అభివాదం, ఇక్కడ ఆ వచ్చింది. చరణాభివాదనం అంటే ఇక్కడ దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. అదే దీర్ఘం లేని పదం అయితే అత్వసంధి అవుతుంది అనమాట. కట్టిన ప్లస్ అట్టే, కట్టినట్టే. చూసారా ఇక్కడ అత్వసంధి, ఇక్కడ దీర్ఘం ఏర్పడలేదు. సో అత్వసంధి అనమాట. అత్వసంధికి సవర్ణ దీర్ఘ సంధికి చిన్న భేదం కనిపెట్టాలి మీరు. నెక్స్ట్ షష్ఠి తత్పురుష సమాసం అండి. మనకి విభక్తుల్లోని ఉంటాయి కదా ప్రత్యయాలు, అవి చూసుకోవాలి. చూడండి విభక్తులు షష్ఠి విభక్తిలోని కీ వచ్చినా కు వచ్చినా యొక్క లోపల వస్తే మనకి షష్ఠి విభక్తి వస్తుందండి. షష్ఠి తత్పురుష సమాసాలు. తత్పురుష సమాసాలకి విభక్తి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ప్రత్యయాలు ఇక్కడ మనకి షష్ఠి తత్పురుష సమాసం గురించి ఇచ్చారు చూడండి. కు యొక్క విశ్వహితం, విశ్వమునకు హితం, కు వచ్చింది కదా ఇక్కడ. సత్పురుష నివాసం, సత్పురుషుల యొక్క నివాసం, యొక్క వచ్చిన షష్ఠి తత్పురుష సమాసమే. పరోపకారం, పరులకు ఉపకారం, కు వచ్చింది, షష్ఠి తత్పురుష సమాసం. గురు చరణములు, గురువు యొక్క చరణములు, యొక్క షష్ఠి తత్పురుష సమాసం. ఇవన్నీ షష్ఠి తత్పురుష సమాసాలేనండి. నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాస నామం రాయమంటున్నారు. జనని, జనకులు. పూర్వ ఉత్తర పదాలకు సమానంగా విలువ ఇస్తుంటే అవి మనకి ద్వంద్వ సమాసం అవుతుంది కదా. చూడండి జననీయును జనకుడును ద్వంద్వ సమాసం. ఘనసారం, ఘనమైన సారం, విశేషణం ఉంది చూడండి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిత్తశుద్ధి, చిత్తమునందు శుద్ధి, సప్తమి తత్పురుష సమాసం. అందు వస్తే సప్తమి కదండి. విభక్తి ప్రత్యయాలు చూడాలి, అవి అందు వచ్చింది కాబట్టి సప్తమి తత్పురుష సమాసం వస్తుంది. ఇక్కడ మనకి ఛందస్సు ఇచ్చారు. పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు. గణాలకు గురువు లఘువులు ఆధారం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులని, 2 మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలను గురువులని అంటారు. మాత్ర అనగా ఒక చిటికె వేసినంత కాలం. లఘువు గుర్తిది, గురువు గుర్తిదండి. లఘువు దీర్ఘం లేని అక్షరానికి లఘువు, దీర్ఘమున్న అక్షరానికి గురువు పెడతారు, మనకు తెలుసు కదా. లఘువు గురువులను గుర్తించే విధానాన్ని పరిశీలిద్దాం. చూడండి ఇక్కడ మనకి ఛందస్సులో అమాత రాజబానస వేసుకోవాలి. మాకి 3 గురువులు ఉంటాయి, నాకి 3 లఘువులు ఉంటాయి. ఇక్కడ జాకి ఆపోజిట్ అనమాట, గురువుకి ఆపోజిట్ జా, లఘువుకి ఆపోజిట్ గురువు వేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇది వేసుకొని ఛందస్సు చేస్తే ఈజీగా వస్తుందండి. నెక్స్ట్ ఇవన్నీ అయితే ఛందస్సు గురించి వివరంగా ఇచ్చారండి పిల్లలకి, మనకు తెలుసు కదా. ఇక్కడ చూడండి కింది పద్యపాదాలకు గురు లఘువులను గుర్తించండి అని ఇక్కడ ఒక పాదం అయితే ఇచ్చారు. దాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, దీర్ఘాలు లేవు కాబట్టి ఇవి 2 లఘువులు అనమాట. ఇది చూడండి ఇక్కడ ఒత్తుంది కాబట్టి ఇది గురువు, ఇది మళ్ళీ లఘువు, ఇది గురువు. అలాగే లఘువు గురువులు పెట్టుకొని మనం అది ఏ చంపకమాల, ఉత్పలమాల అవి చెప్పుకోవాలన్నమాట. ఇదేంటో చూద్దాము. గురువు లఘువు, లఘువు వచ్చింది కాబట్టి బా కదండి. బా అంటే భరణ బబరవ, ఇది భరణ బబరవ అండి ఉత్పలమాల. చంపకమాలకి నజబజ జజర,
శార్దూలంకి సబరణమయ్యవ మత్తేబన్కి మత్స్యజస తతగా. మత్తేబన్కి సబరణమయ్యవ శార్దూలానికి మత్స్యజస తతగా అనమాట, గుర్తుపెట్టుకోండి. అయిపోయండి గ్రామరు. నెక్స్ట్ లెసన్ వచ్చి నా యాత్ర. నెక్స్ట్ వీడియోలో పెడతానండి నా యాత్ర గ్రామర్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.